ఈ పరిపాలన ఏం బాగలేదండి. ఇది పరిపాలన చెప్పిన పరిపాలన కాదు ఇది. అది వైఎస్ఆర్ పరిపాలన ఉన్నప్పుడు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ప్రతి ఒక్కటి రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి న్యాయం జరిగిందండి. ఈ ప్రభుత్వం న్యాయం జరగలే, చేయలేదు కదండి. జనవరికే జగన్ హామీ ఇచ్చిండు, చేసిండు. ఈ పత్రం చేయలేదు కదండి. ఇప్పుడు 7 నెలలు వస్తుంది కదండి. ఒకటని చేసిండా, చేయలే. ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత ఎత్తాడు, అయ్యిలా. 3 సిలిండర్లు అన్నారు, అయ్యిలా. ఉన్నోడికి పెడితే న్యాయం కదండి. లేనోడికి పెడితే 10 మంది చెప్పుకుంటారండి. ఉన్నోడు పెడితే ఎవరు చెప్పుకోడు. ఆ ప్రభుత్వంలో వాడు వీడు అనుకోండి అన్నిటికీ న్యాయం చేసిండు జగన్. వాడు తిన్నాడు అనుకోలే. ఇప్పుడు వీళ్ళది వాడు లోకల్ సొమ్ము తిన్నాడు, వాడు ఇదేండు. నువ్వు పెట్టిందే సార్. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ అన్ని ఇచ్చాడు. వీళ్ళు ఇచ్చిందే సార్ ఒకసారి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. అది కరెక్ట్ కాదు. ఆయన పెట్టుకోండి కానీ వీళ్ళకి ఖజానా వీళ్ళ ఖాళీ ఉంటారు. ఇప్పటికైనా ఒకవేళ ఏం జరిగిన పోతా జగన్ గెలుస్తారని గ్యారెంటీ ఇస్తాం మేము. ఎందుకని అంత నమ్మకం? అంతేనండి. ఇది మామూలుగా ఓట్లు వేసారు కానీ ఏం తేడా అది కనపం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేమెందుకు అలా చేస్తాం? వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టండి ఎట్లా చేస్తారండి. ఒక మాట అన్నాడు, మీ ఇంట్లో మేము న్యాయం జరిగితేనే నాకు ఓటు ఏమన్నాడు. మరి ఓట్లు వేయలేదు కదా జనాలు. వేసారండి. ఇప్పుడు జానపద గారు చెప్పారండి, నా 20 ఓట్లలో వేస్తే నా బయట 2 ఓట్లు అన్నాడు. మిగతా ఓట్లు ఏమైనాయి చెప్పాడు కదండి ఆయన హైదరాబాద్ నుంచి. నా 25 ఓట్లలో నా కుటుంబం నేను వేస్తే నాకు 2 ఓట్లు పడ్డాయి, మిగతా 23 ఆడిపోయినాడు. చాలాగా అది చాల్సలేదండి. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాను అని చెప్పేసి ప్రజల సమస్యలు వస్తాడండి. తప్పు చేయలేదు కదండి. తప్పు చేస్తే తలంచుకుంటాడు, తప్పు చేయడానికి తలంచుకుంటాడండి. ఇప్పుడు అంతే అండి. మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? మళ్ళీ కన్ఫర్మ్ అండి. వచ్చే ఎలక్షన్ అవుతుంది కన్ఫర్మ్. అది వచ్చే ఎలక్షన్ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్లు ఉన్నాయి కదా, వైఎస్ఆర్ కన్ఫర్మ్ వస్తాయి. మళ్ళీ చూసుకోవాలి రోజు ఏమన్నామని. వైఎస్ఆర్ అన్ని నెంబర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ఎంపీ మామూలుగా మున్సిపల్ కార్పొరేట్లు కానీ కంపల్సరీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా కిందస్థాయికి వెళ్ళిపోయింది, 11 సీట్లు పడిపోయింది. ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? గెలుస్తుంది సార్. ఈ తేడా పడి వెళ్ళాలి. ఇన్ని కూడా 11 సీట్లు వస్తాయి. వేసిన ఏమైనాయి అది. ఇప్పుడు 2019 ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉంటుంది? ప్రజలకు వచ్చిన ప్రజలు మొత్తం ఆయన మనుషులే. ఆయన మనుషులు అయినప్పుడు ఓట్లు ఎందుకు వేయలేదు? వేసారు సార్, వేశారు. ఓట్లు వేశారు, జరిగింది అది. అందరు వేశారు, చూసే ఉంటాం. జనాలు చెబుతుంటే పక్క అందరు వేశారు. అది 100% ఓటు వేశారు సార్. ఈ తేడా జరిగింది మేము చేయలేము ఇంకా. అది జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఈసారి ఇప్పుడు ఒక్కరు సారు, జగన్ ఒక్కడు, వీళ్ళు 4. ఎలా ఇదైతే చెప్పు. ఎందుకంటే సింగిల్ పరగాలి, సింగిల్ చూసుకోవాలి కానీ ఒక్కరికి 4 తేలేదు సార్. అది మరి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని సింగిల్గా పోటీ చేసేది? చేస్తాడండి, దమ్ము ధైర్యం ఉంది. అది రాజశేఖర రథం. రాజశేఖర రథం కాబట్టి సింగిల్గా బాగా కడతాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే గెలుస్తాడండి. జనము ఆయన అభిమానులు ఉండరు, జనం ఆయన తోడు ఉంటారని చెప్పి నిబ్బరం ఉంటుంది. దానివల్ల గెలుస్తాడు. జనం అయితే గెలవడు. ఇప్పుడు అన్నిటికీ నా కులం నీ కులం అన్నిటికీ పథకాలు ఇస్తాడు. వీళ్ళు ఇచ్చింది సార్. అసలు ఇచ్చి చెప్పమను. 4 పిల్లలు ఉంటే నా 60,000 అన్నాడు. ఏ పిల్లకి ఇచ్చిన 60,000 చెప్పమను. ఆ మాటలు జరిగిన మాట సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్స్ మాకు ఎలా అండి, ఇది అన్యాయం అండి. అది అన్నీ చాలా అన్యాయము. వారంట్లు అంటే అన్నిటికీ ఉపయోగపడతారు. ఉదయం వచ్చి 4 గంటలకు డబ్బులు ఇస్తారు వారంట్లు. నువ్వు ఎందుకు తీసేసినావు? దేనికి తీసేసినావు? అయ్యి ఆ పత్రం ఉండొచ్చుగా. ఈయన పెట్టిన పత్రం తీసేసి కొత్తగా పెట్టినావు. నువ్వు చేసేసినవి ఉపయోగం ఏది? జగన్మోహన్ రెడ్డి 80% మంది దాకా వాలంటీర్స్ రాజీనామా. ఆయన ఎందుకు ఇస్తారు సార్? పెట్టినోడు ఎందుకు ఇస్తారు సార్? అసలు పెట్టినోడు ఎందుకు ఇస్తారు? ఆయన పెట్టిండు, ఆయన ఎందుకు ఇస్తాడు? మీరు కావాలని పేపర్ తీసి దించారు అంతే. దాని నుంచి ఏం లేదు ఇంకా. అది సరే సార్.